ఒక సినిమా ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ సినిమాకు ప్రమోషన్స్ తప్పనిసరిగా జరిపించాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రమోషన్స్ చేసేటప్పుడు ఈవెంట్లు కూడా నిర్వహిస్తారు. అలా ఈవెంట్లు నిర్వహించే సమయంలో తమ సినిమాకు ప్రమోషన్ చేసుకోవడం మాత్రమే కాదు, ఆ ఈవెంట్‌కి వచ్చిన అభిమానులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా చిత్ర నిర్మాతలపైన ఉంటుంది అని చెప్పడంలో డౌటే లేదు. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే చాలా సినిమాలు పెద్ద ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్నాయి, కానీ అందుకు తగ్గట్లుగా సరైన ఏర్పాట్లు చేయలేక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఈ బాధ్యతను ఎవరు వహిస్తారు? తమ అభిమాన హీరో, హీరోయిన్ ఈవెంట్కి వచ్చి ఇలా ప్రాణాలు కోల్పోవడం బాధిత కుటుంబీకులకు ఎంత నష్టాన్ని మిగులుస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ని జరుగుతున్నా కొన్ని ఈవెంట్లు ఇప్పటికీ ఎలాంటి పగడ్బందీ ప్లాన్ లేకుండా జరుగుతూ అందరికీ ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయితే ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూడాలని అధికారులు కూడా స్పష్టం చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జరిగిన రకరకాల ఈవెంట్స్ ని దృష్టిలో పెట్టుకుని పోలీసు వారు ఈసారి చాలా స్ట్రిక్ట్ గా ఉండబోతున్నారు. కమిషనర్ గారు పర్సనల్ గా చెప్పారు, ఏమాత్రం అవాంఛనీయ సంఘటన జరిగినా, ఏమాత్రం కంట్రోల్ తప్పినా ఈవెంట్ విల్ బి క్యాన్సిల్డ్ అని. వారు ఇదంతా చేసేది మన సేఫ్టీ కోసం, మనందరి సేఫ్టీ కోసం కాబట్టి వారికి పూర్తిగా సహకరించి మన ఈవెంట్ ని బ్రహ్మాండంగా చేసుకుందాం. అందుకే వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న రాజమౌళి చాలా ముందు చూపుతో తన ఈవెంట్ను నిర్వహించడానికి సిద్ధమైపోయారు. తన టీంకి దిశానిర్దేశం చేస్తూ ఎప్పుడు ఎవరిని ఎలా ఈవెంట్ లోపలికి పిలవాలి, ప్రేక్షకులు ఏ మార్గం గుండా ఈవెంట్ లోపలికి హాజరవ్వాలి, అతిథులు ఎలా రావాలి, ఇలా ప్రతి విషయం పైన కూడా ఒక బోర్డు పైన విశ్లేషిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు రాజమౌళి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్గా SSMB 29 అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 2027లో విడుదల కాబోతున్న నేపథ్యంలో గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్ కోసం రాజమౌళి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరిగే ఈ ఈవెంట్కు సంబంధించి పాస్పోర్ట్ లాంటి పాసులు ఇవ్వడమే కాకుండా ఫిజికల్ పాసులు ఉన్నవారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని క్లియర్గా చెప్పారు. అంతేకాకుండా దీనికోసం తమ టీంతో స్పెషల్గా బోర్డు మీద డీటెయిల్డ్గా వివరిస్తూ ఉన్నారు జక్కన్న. ఇందుకు సంబంధించిన వీడియోని ఈ కార్యక్రమానికి హోస్ట్గా వ్యవహరించనున్న సుమా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతోంది. ఇది చూసిన వారంతా రాజమౌళి డెడికేషన్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఈ వీడియోలో మనం గమనించినట్లయితే ఈ ఈవెంట్ను ఎలా కండక్ట్ చేయాలి, ఎప్పుడు ఎవరిని అలర్ట్ చేయాలి, అసలు ఫ్యాన్స్ ఎక్కడి వరకు రావాలి, సుమా ప్రోగ్రామ్ను ఎలా నడిపించాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ప్రోగ్రాంలో ఏది ఎక్కడ ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా దగ్గరుండి మరీ రాజమౌళి వివరిస్తున్నారు. ఇందులో కీరవాణి, సుమతో పాటు ఇతర టీం మొత్తం పాల్గొన్నారు. మొత్తానికైతే ఈ మధ్యకాలంలో ఈవెంట్లలో జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఇలా చాలా పగడ్బందీగా తన ఈవెంట్ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఈ ఈవెంట్ పేరిట సినిమాకి ప్రమోషన్ చేయడమే కాదు, ఆడియన్స్ గురించి ముందు చూపు కూడా ఉండాలి అని జక్కన్న ముందు చూపుకి అభిమానులు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. Hi everyone. The Globetrotter update that you have all been eagerly waiting for is finally arriving. This event presented by Trilight will be exclusively live streamed on Jio Hotstar. ఈ సినిమా పైన ఉన్న గ్లోబల్ క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈసారి టైటిల్ రివీల్ ఈవెంట్ కు ఏకంగా ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ వెరైటీ తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ చేయబోతోంది. ఇదేదో మొక్కుబడిగా చేస్తున్న పని మాత్రం కాదు, ఇది ఒక పక్కా ప్లాన్. ఈ ఈవెంట్ స్ట్రీమింగ్ ను ప్రత్యేకంగా అమెరికన్ టైమింగ్స్ ప్రకారం ప్రమోట్ చేయించడమే దీనికి అతిపెద్ద నిదర్శనం. వెరైటీ అనేది హాలీవుడ్కు గుండెకాయ లాంటి మీడియా సంస్థ. అక్కడ ఒక సినిమా రివ్యూ చేస్తేనే గొప్పగా భావిస్తారు. అలాంటిది ఒక భారతీయ సినిమా షూటింగ్లో ఉండగా దాని టైటిల్ రివీల్ ఈవెంట్ను లైవ్ స్ట్రీమ్ చేయడం బహుశా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. ఈ ఒక్క అడుగుతో రాజమౌళి తన సినిమా స్థాయి ఏంటో చెప్పకనే చెప్పారు. ఇది కేవలం ఓవర్సీస్లో ఉన్న భారతీయ ప్రేక్షకుల కోసం వేసిన ప్లాన్ మాత్రం కాదు, ఇది నేరుగా హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోలు, అంతర్జాతీయ మీడియాకు వేస్తున్న గాలం.
సాధారణంగా సినిమా పూర్తయ్యాక ట్రైలర్ రిలీజ్ ఇంటర్నేషనల్ ప్రమోషన్స్లో మొదలు పెడతారు. కానీ రాజమౌళి సినిమా విడుదలకు 2 ఏళ్ల సమయం ఉండగానే కేవలం టైటిల్ కోసమే గ్లోబల్ ప్లాట్ఫామ్ని సెట్ చేశారు. అంటే SSMB 29 మొదటి నుంచి ఒక హాలీవుడ్ భారీ బడ్జెట్ మూవీలాగానే ట్రీట్ చేస్తున్నారు. వారణాసి అనే టైటిల్ వినిపిస్తున్నా ఆ పేరు కంటే ఈ ప్రమోషన్ స్టైలే ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ సినిమా కథ కూడా గ్లోబల్ ట్రాటింగ్ అడ్వెంచర్ అని ముందే ప్రకటించారు. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే మార్కెటింగ్ని కూడా గ్లోబల్ చేశారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి పాన్ ఇండియా కాస్టింగ్తో పాటు PS వినోద్ సినిమాటోగ్రఫీ, కీరవాణి సంగీతం, ఇలా ప్రతి అంశం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ను దృష్టిలో పెట్టుకునే ఎంచుకున్నారు. ఈ వెరైటీ డీల్ ఆ స్టాండర్డ్స్కు కేవలం ఒక శాంపిల్ మాత్రమే. ఓవైపు రామోజీ ఫిలిం సిటీలో 100 అడుగుల భారీ LED స్క్రీన్ పైన టైటిల్ రివీల్ చేస్తూ అదే సమయానికి వెరైటీ ద్వారా హాలీవుడ్కు లైవ్ ఇవ్వడం రాజమౌళి విజన్కు అసలు నిదర్శనం. RRR సినిమాతో గ్లోబల్ డోర్స్ని ఓపెన్ చేసిన జక్కన్న ఇప్పుడు SSMB 29తో ఆ డోర్స్ని పూర్తిగా బద్దలు కొట్టి ఇండియన్ సినిమా మార్కెట్ను మరో రేంజ్కి తీసుకెళ్ళడానికి సిద్ధమవుతున్నాడని చెప్పొచ్చు. హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా ఒక మాట చెప్పాలి. ఈవెంట్ రోజున RFC మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉంటుంది. మీతో పాసెస్ ఉంటేనే, అలాగే మీకు ఇచ్చిన పాసెస్లో QR కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూపిస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి. పోలీస్ వాళ్ళకి, ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి. పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికీ అంత ఈజీగా ఉంటుంది. వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ ఫర్ స్పెషల్ ఈవినింగ్. లెట్స్ మేక్ ఇట్ సేఫ్ అండ్ మెమరబుల్ ఫర్ ఎవ్రీవన్. పాస్పోర్ట్స్ లేకుండా కంగారు పడి వచ్చేకండి.